నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్లు, బైక్లు, వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను దొంగిలిస్తున్న 5గురు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని, వీరు వివిధ మండలాలకు సంబంధించి దొంగతనాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. మన కామారెడ్డి మండలంలోని హెడ్ క్వార్టర్స్ లో కారు దొంగతనమైంది. ఆ దొంగతనం ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ మిగతావన్నీ వెరిఫై చేసుకుని ఈ టీం గురించి ఏదో కొత్త టీం మనకి వచ్చి మన జిల్లాలో దొంగతనం చేసినట్టు తెలుసుకొని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీఎస్ టీం కలుసుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఒక గ్యాంగ్ వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా మీరు చేసినట్టుగా చెప్తా ఉంటారు. అండ్ వీళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 28 కేసులు, A5 షేక్ అర్జున్ పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయ్యూమ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసు తెలుస్తాము. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కి చేసుకుని ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో కానీ అక్కడ కానీ ఇద్దరు టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించే సొత్తు ఇప్పటివరకు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ లో కొన్ని జ్యువెలరీ షాప్ లో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా ఆదోని రోషన్ గార్డెన్ నందు బి దేవాకుమారుడు వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వై మనోజ్ రెడ్డి, టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ వ్యక్తి అమిత్ బాఘేలే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ సికింద్రాబాద్ సింధు కాలనీలో సింధు కమ్యూనిటీ మెంబర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ అమిత్ బాఘేల్ అనే ఛత్తీస్గఢ్ లీడర్ ఇతిహాసం తెలవకుండా సింధు సమాజం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మన నేషనల్ యాంథంలో కూడా సింధు గుజరాత్ మరాఠా అని ఉన్నది. సింధు కమిటీ మేము భారతదేశానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ అనేది లేనే లేదు. ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాము, అమిత్ బాఘేల్ను వెంటనే శిక్షించాలని కోరారు.
Dear, name is अभी मैं आज आपको बुलंदर बुलाता हूँ और उसके बाद अभी कार्यक्रम शुरू होगा और आप सब ఆల్రెడీ వచ్చింది తీసుకుని అన్నా ఎక్కడున్నారు సార్ అన్న మరి ఎక్కడున్నారు బంగారుపాలెం మండలం మొంగారమడుగు గ్రామ పంచాయతీలో కోటి సంతకాల సేకరణ స్థానిక మాజీ సర్పంచ్ భువనేశ్వరి నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ఈ నెల 12వ తేదీ జరగబోవు ర్యాలీ పోస్టర్ ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్. చంద్ర తామసానికి కొడు మేసాలు వేసి లేదు చంద్ర ముందర
గ్రామ తరఫున యూత్కి మహిళలకి అంతా సోషల్ మీడియాకి అంతా నాకు వందనాలు. మా ప్రోగ్రాం గురించి ముఖ్య అతిథిగా మన సిరిసన్న చెప్తారు. 4 మాటలు సిరిసన్న ఆహ్వానించి మాట్లాడుతుంది. ఉంటుంది కానీ సరే కానీ నువ్వు ఇట్లా పోవద్దు. నేను వీడియో తీసాను. నువ్వు సైట్లోనే పో, లేదా అట్లనే పో. అట్లనే బా, అడుగు బా. మా అడ్డం లేకుండా జిల్లా స్థాయిలో అదే గవర్నర్కు సమర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరంతా కూడా సంతకాలు సేకరించి మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం జిల్లా స్థాయిలో ఇవ్వాలి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చినప్పుడు మన గవర్నర్ కూడా చేరుస్తాము. ఇవన్నీ కూడా మనం ఉద్యమించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతకం పెట్టి మన రాబోయే ఎలక్షన్లో కూడా మన అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాలు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు మరియు అధికారులు దేవాలయ పాలక మండలి సభ్యులు కలిసికట్టుగా అలంకరణ మహోత్సవం ఉద్దాల మహోత్సవం విజయవంతం చేశాము. ఒక పక్క వర్షం పడుతూ ఉన్న భక్తులు లెక్క చేయకుండా తమ కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. మీరు ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నారు. ఇది పేదల తిరుపతిగా పేరుగాంచిన పేదల జాతర కాబట్టి ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంతా చుట్టుముట్టున్న పేద భక్తులే స్వామివారి ప్రతినిధులు కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వామివారికి కొత్త కుండలో నైవేద్యం వడ్డించి స్వీకరించి తదనంతరం పూజలు చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎంత మాసు జాతర అంటే పేదల మాసు జాతర లాగా పేరుగాంచిన జాతర ఇది. ఈ జాతరలో ఇంత జరిగితే కూడా స్వామివారి మహిమాన్విత్యం వలన ఇప్పటికీ కూడా స్వామివారి అలంకారం ఉన్నన్ని రోజులు ఇప్పటికీ కూడా ఒక ఈగ దోమలు కూడా పాలకుండా ఈ జాతర ప్రాంగణం అంతా చిత్తడితోటి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని భావించినాం. ఈసారి ఉద్దాలకు కూడా 4 నుంచి 5 లక్షల మంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి ఉద్దాల కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా వారికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా మేము కరెక్ట్ ఏర్పాట్లు అందరికీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు నీటి వసతి అయితేనేమి మరియు ఇతరత్ర కార్యక్రమాలకైతే ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి వారికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వచ్చిన దేవాదాయ శాఖ సిబ్బంది ద్వారా కానీ పంచాయతీ సిబ్బంది ద్వారా అయితేనేమి పోలీస్ శాఖ ద్వారా అయితేనేమి వాళ్ళకు త్రాగునీరు వసతికి కానీ అన్నీ కల్పించడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి మరి మా
శాసనసభ్యుల గారి దగ్గర ఇప్పటికే చర్చించడం జరిగింది. వారు కూడా మాకు కొన్ని సూచనలు చేసిండ్రు. వారు వచ్చే సంవత్సరం నాటికి మనం ఇక్కడ భక్తులకు కావాల్సినన్ని కొన్ని సెట్లు అవన్నీ నిర్మించుకుందాం, భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసిండ్రు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము ఎంత చేసినా కూడా ఈడ ఘోరంతనే కనిపిస్తుంది. రాబోయే రోజుల లోపల ఇంకా అభివృద్ధి పనులు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తుంది. వావుల నుంచి ఉద్దాలను స్వామివారి చెంతకు చేర్చాలనే తపనతోటి మేము అహరాత్రులు కృషి చేస్తూ ఉన్నాం. ఏ విధంగా తీసుకెళ్లాలని మా ఎమ్మెల్యే గారు కూడా పదే ఇరిగేషన్ అధికారులతో తెలుసుకుంటూ ప్రాజెక్టు నీటిని ఏమన్నా ఆపి ఏ విధంగా అయితే ఆనవాయితీగా వెళ్ళాలనో అదే విధంగా ఉద్దాలు వెళ్ళేటట్లు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి గంటకు అధికారులతో సమీక్ష చేస్తూ చివరకు ఉద్దాలు వడ్డేమానికి వచ్చే సమయానికి కూడా కోయిల్సా ప్రాజెక్టు నీటిని సెటర్లు బిగించి ఆపడం జరిగింది. అదేవిధంగా ఆపిన తదనంతరం మన చిన్న వడ్డేమాన్ గ్రామం నుంచి ఉద్దాలు వాగు ద్వారా బయటికి వెళ్ళిన మరుక్షణమే చుట్టుముట్టు భారీగా వర్షాలు వచ్చినాయి. ప్రాజెక్టు 3-4 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. అంటే స్వామి కృపా కటాక్షం ఎట్లా ఉంటుంది, ఏ మాదిరి ఉందంటే మనకిప్పుడు కళ్ళకు కట్టినట్లుంటుంది. శ్రీ కురుమూర్తి స్వామి వారి సత్యం అనేది మనకు కన్నులకు చూసినట్లు కనపడుతుంది. స్వామివారి అనుగ్రహం ద్వారానే ఇదంతా జరిగింది అని భావిస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ అడెల్లి మహాపోచమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేళ్లు పాల్గొన్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నప్రసాదం పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంకు నూతన తహసీల్దార్ పదవీ బాధ్యత చేపట్టిన షబీర్ బాషాను శుక్రవారం టీడీపీ యువ నాయకులు, టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం సాంజాపూర్ గ్రామంలో జరిగిన హత్యా ప్రయత్నం ఘటనలో బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ పోలీసులు 6 నిందితులలో 5 అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంజాపూర్లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ అన్నారు. అదేవిధంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవారెడ్డి వివాహేతర సంబంధమే హత్యా యత్నానికి దారితీసిందని, పూర్తిగా దర్యాప్తు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు అన్నారు. సంజాపూర్ గ్రామం కల్వకుర్తి మండల్లో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ పొలంలో ఉన్న జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్, ఈ ముగ్గురు పైన 6 మంది ఇక్కడ టూ మోటార్ సైకిల్ పైన వచ్చి ఇక్కడ సడన్గా అటాక్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఎవరైనా ఇప్పుడే విక్టిమ్ పర్సన్ ఉన్నారు, జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్, వాళ్ళ పెద్ద కోడలు శిరీష అనే ఒక పెద్ద కొడుకు మల్లేష్. ఈ మధ్యలో 2 years కింద మ్యారేజ్ అయింది. సో ఇంతకు ముందు కూడా ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ కొడుకు మల్లేష్ వాళ్ళ ఒక బయటకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది. వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒకసారి ఎలోప్మెంట్ అయింది అది అమ్మాయితో. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంకు నూతన తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టిన షబీర్ బాషాను శుక్రవారం మండలంలోని రేషన్ షాప్ డీలర్ల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ షాప్ డీలర్లు పాల్గొనడం జరిగింది. వీఆర్ ఒకసారి